ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటు వేయడాన్ని మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రస్తుతం ఆ పోలింగ్ యంత్రం దగ్గర ఆయన నిల్చున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ ఆయన కూడా ముందుకు వెళ్లారు. తన ఓటు హక్కుని వినియోగించుకుని ఆయన అక్కడి నుంచి వెనుతిరిగిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడం మనం చూస్తున్నాం. సో లోకేష్ కూడా ఉన్నారు అక్కడ. సో చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఉండవల్లికి వచ్చి మొదటి గంటలోనే 7:50 టైం అవుతుంది, ఇప్పుడు 51 అవుతుంది. ఇప్పుడు ఓటు వేసిన మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఓటును వేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ దృశ్యం మనం చూస్తున్నాం. ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన దృశ్యం అక్కడ జనాలతో మాట్లాడుతున్నది మనం చూస్తున్నాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇలా ఈ గంట కూడా పూర్తి కాలేదు, కానీ ఇప్పటికే ప్రముఖులందరూ ఓటు వేయడం మనం చూస్తున్నాం. Benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. What should the voters vote for? That this is like the issues. What are the issues? That's exactly what I'm saying. We have seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that governance. ప్రజలకు సుపరిపాలన కావాలి అంటే ఖచ్చితంగా అందుకు మొదటి మెట్టు ఓటు హక్కు వినియోగించుకోవడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని చెప్తున్నారు ఏపీ సీఎం జగన్.